టీడీపీలో మంత్రి పదవుల చర్చ రచ్చగా మారింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అనుసరిస్తున్న తీరు ఉత్తరాంధ్రలో వివాదాస్పదంగా మారింది. కళా వెంకట్రావు తనకు నచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఖరారయ్యాయని ప్రచారం చేయడంతో ఇతర ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. టీడీపీలో మంత్రి పదవుల రచ్చ, కళా వెంకటరావుపై విజయనగరం ఎమ్మెల్యేల తిరుగుబాటు, బొబ్బిలి రాజుకు మంత్రి పదవి ఖరారని కళా ప్రచారం, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకు చెప్పిన కళా వెంకటరావు, కళా తీరుపై టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం, యనమల ముందుకు చేరిన పంచాయతీ, కళ ఎలా మంత్రి పదవులు చెప్తారంటూ ప్రశ్నించిన యనమల, సీఎంను కలిసేందుకు సిద్ధమవుతున్న విజయనగరం ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు మంత్రి పదవులపై విచిత్రమైన ప్రచారానికి తెరతీశారు. ఉత్తరాంధ్ర నుంచి ఎవరెవరు మంత్రివర్గంలోకి వస్తారన్న విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్పడానికంటే ముందే ఆయన ఖరారు చేసేయడం వివాదాస్పదమైంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కళా వెంకటరావు విజయనగరం జిల్లా ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితతో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. విజయనగరం జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కేఏ నాయుడు, కోళ్ల లలిత, ఎమ్మెల్సీలు సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్ తమలో ఎవరో ఒకరికి మంత్రి పదవిమ్మని సీఎంను కోరారు. వాళ్ల ప్రచారానికి కౌంటర్గా కళా వెంకటరావు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఖరారైపోయిందని కోళ్ల లలితతో చెప్పారు. దీంతో విజయనగరం ఎమ్మెల్యేలంతా బీసీ జనాభా అత్యధికంగా ఉన్న విజయనగరం జిల్లాలో కేవలం 2000 ఓట్లు కూడా లేని సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి సీఎం చెప్పాలి కానీ కళా వెంకటరావు ప్రచారం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కళా వెంకటరావు పార్టీ ఫిరాయించిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మధ్య లాలూచి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో కళాపై తిరుగుబాటును ప్రకటించారు విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు. కళా వెంకటరావు ఓవైపు తనకు, మరోవైపు సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవులు ఖరారైపోయినట్లు చేస్తున్న ప్రచారంపై పంచాయతీ ఆర్థిక మంత్రి యనమల ముందుకెళ్లింది. యనమలను ఎమ్మెల్యేలు మీసాల గీత, కేఏ నాయుడు, ఎమ్మెల్సీలు సంధ్యారాణి, జగదీష్ కలిసి కళా వెంకటరావుపై ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లాలో బీసీ కాపులకు, వెలమలకు కాకుండా ఓసీలను ప్రమోట్ చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని యనమలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యనమల కూడా కళా వెంకట్రావు తీరును తప్పుబట్టారట. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన కళా వెంకట్రావు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని యనమల అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణానికి చెందిన అశోక్ గజపతి రాజుకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చాక రాష్ట్ర మంత్రి పదవి కూడా ఓసీలకే ఇవ్వడం సమంజసం కాదని చర్చ జరిగింది. మృణాలిని మంత్రి పదవి నుంచి తొలగిస్తే అదే సామాజిక వర్గం నుంచి ఇవ్వాలన్న డిమాండ్ను యనమల ముందు పెట్టారు. త్వరలో సీఎంను కలిసి కళా వెంకట్రావు తీరును వివరించాలని విజయనగరం ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.